సర్కార్ ఆమ్దాని మీద గట్టిగానే నజరేసిన రోల్లో దొంగగాలు గల్లపెట్ట గలగలలాడే పైసలు ఏ నుంచెల్లొత్తున్నాయో వాటికే సూటి పెడతాండ్రు. ఖజానాను అమాంతం పెంచి పోషిస్తున్న వైన్స్ దుకాణంలో జొర్రి జనాల ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టు చేస్తున్నారు. అట్లనే గిడొక దొంగోడు వైన్స్ అన్నలు నారాజేటట్టు ఎట్లా బయలుదేరిండో చూడుండ్రోలా. వామ్మో! పగడ్బందీగానే బయలుదేరిండు గదా మోతవారి. గల్లా పెట్టని ఇప్పేటందుకు గట్టి స్కూల్ డ్రైవరే పట్టుకొచ్చుకున్నాడు. పైసలు, మందు గట్టిగానే మడతపెడదామనుకున్నాడో ఎట్లనో తెల్వదు గాని ఎంబటి జబ్బల బ్యాగు సుతం పెద్దదే తెచ్చుకున్నాడు. 2 గల్లాలున్న 3000 రూపాయలు మడతపెట్టిండు. ఈ దొంగోడు పెద్ద తాగుబోతోడు గాదో ఎట్లనో ఒకటంటే ఒకటే ఫుల్ బాటల్ను మడతపెట్టిండు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కాడున్న త్రినేత్రి వైన్స్ లా మబ్బుగాల షాపు తెరవక ముందే పోయిండు. తెచ్చుకున్న సువాల్ తోటి షట్టర్ తాళాలను అల్కగా వలగొట్టిండట. అటెంకా నిమ్మలంగా లోపలికి ఎంట్రీ ఇచ్చిండు. వచ్చిన పని గానిచ్చి 4గో కంటికి చిక్కకుంటా బయటపడ్డాడు. కానీ 3గో కంటికి చిక్కటాలకు దొంగోని బండారం అంతా బయటపడ్డది. ఇక తెల్లారి షట్టర్ వలిగింది చూసి ఓనర్ అన్న లబలబ మొత్తుకొని స్టేషన్ కురికిండట. అటెంక కాకీలొచ్చి నిఘా నేత్రాన్ని రివైండ్ చేసి వచ్చినోడు ఎవడో ఎంకులాడే పనుల పడ్డారు. ఏం నాశన కాలమో గాని ఈ నడుమ దొంగగాలు వైన్స్ల మీద బగ్గ పడుతున్నారోలా. సర్కార్కు ఆమ్దానిచ్చే ఆయుపట్టు మీదనే దెబ్బ పెడుతున్నారు. ఇక రేపు దొంగలకు గొట్టు శిక్షలేసే తీరు కొత్త చట్టాలేమన్నా తెత్తరా అనేది చూడాలి మరి.